నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు డిఎన్ఎం కాలనీలో అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే కాలనీలోని సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా కృషి స్థలాలు కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ పొద్దంతా కష్టపడితేనే గాని పూట గడిచే పరిస్థితి లేని కార్మికులు మిర్యాలగూడలో లలిత జ్యువెలర్స్ షోరూమ్ ప్రారంభం ప్రజలందరూ లలిత జ్యువెలర్స్ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ డిమాండ్ మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో ముదిరాజు ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ హాజరై ముదిరాజ్ సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ముదిరాజుల ఆర్థిక, సామాజిక, విద్యాభివృద్ధికి ముదిరాజులందరూ ఐకమత్యంగా కృషి చేయాలన్నారు. ముదిరాజు కులస్తులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, డీసీసీ ఉపాధ్యక్షులు లాలుకృష్ణ, కుల్కచెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎదురు నర్సింహులు మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంటే బావా బావా అని అనుకుంటారు వాళ్ళ డిస్కషన్ వరుస. ఆ విధంగా వాళ్ళు చాలా ఆప్యాయతో ప్రేమతో ఉంటారు. అట్లాంటి నా యొక్క మిత్రుడికి మంత్రిగా అవకాశం ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే ఏకైక వ్యక్తిగా డిక్లేర్ చేసింది, ఇంకెవరికి డిక్లేర్ చేయలేదు. తప్పకుండా మన వెనుకబడిన ప్రాంతం మత్తల్ నియోజకవర్గం, మనం గతంలో కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ కింద ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ప్రాంతం నుంచి మంత్రిగా అవకాశం వస్తే మన పేద వర్గాల వాళ్లకు, మన జాతికి అందరికీ కూడా అండగా ఉంటాడన్న విశ్వాసం నాకు పూర్తిగా ఉంది అన్న విషయాన్ని తప్పకుండా తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు నాకు ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రం మీరు ఏదైతే 8 ఎకరాలని 5 ఎకరాలని మన జగన్మోహన్ గారు కూడా నాకు 10 ఎకరాలని చెప్తున్నారు. తప్పకుండా మీరు ల్యాండ్ దీనిపైన కొంత నాకు అర్థమైంది ఏంటంటే కొంత ఆల్రెడీ సెలక్షన్ కూడా కొంత జరిగి కొంత పెండింగ్ ఉన్నట్టుగా మా బాలముకుందం గారు కూడా నేను రాగానే చెప్పడం జరిగింది. తప్పకుండా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి నేను సైట్ విజిట్ కూడా చేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానికి మొత్తం కూడా ప్లాన్ అవుట్ చేసి ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా మీరు కోరినటువంటి కోరికను తీర్చి దానికి బిల్డింగ్ కూడా ఫౌండేషన్ కూడా తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ వేదిక ఆశించడం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన ముదిరాలకు కొంత మేరకు మంచి జరుగుతుందని ఏదైతే ఆశించిన దానిలో భాగంగా ఈరోజు గౌరవ మన శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు మనకు పక్కనే కులచెర్ల ఉన్నటువంటి ఏఎంసీ డైరెక్టర్ ఎవరైతే ఆంజనేయులు ఉన్నారో ఆయనకు ముదిరాజు ఉండడము, ఆయనకు కూడా ఇవ్వడము మరి ముఖ్య మన అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నాణ్యమైన, నమ్మకమైన బంగారు ఆభరణాలకు పెట్టింది పేరు అని లలిత జ్యువెలర్స్ ఎండి కిరణ్ కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సాగర్ రోడ్డు నందు 58వ లలిత జ్యువెలర్స్ షోరూంని ఆ సంస్థ ఎండి మరియు చైర్మన్ కిరణ్ కుమార్తో కలిసి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగలను తక్కువ ధరలకు కస్టమర్లకు అందించడంలో లలిత జ్యువెలర్స్ కేరాఫ్గా మారిందని, కస్టమర్లు లలిత జ్యువెలర్స్ షోరూం సందర్శించి ఎస్టిమేషన్స్ తీసుకొని ఎక్కడ తక్కువ వచ్చినా తీసుకోవచ్చని తెలిపారు. కస్టమర్లను వివిధ ఆఫర్లు, డిస్కౌంట్ల పేర్లతో కన్ఫ్యూజన్ చేయకుండా అతి తక్కువ మార్కెట్ ధరలకు
బంగారు ఆభరణాలను అందించి కస్టమర్ల మన్ననలను పొందడమే ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటుగా మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, వార్డు మెంబర్లు, పలువురు నాయకులు, లలిత జ్యువెలర్స్ సంస్థ యాజమాన్యం పాల్గొన్నారు. ఎండి కిరణ్ గారి ఆధ్వర్యంలో మన మిర్యాలగూడలో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ప్రారంభించినందుకు సంతోషిస్తూ కారణంగా డైలాగ్ ఒకటి ఉంటుంది, డబ్బులు ఊరికే రావాలని డైలాగ్తోనే సుమారు 58 మెట్లెక్కి ఈరోజు మనకాడికి వచ్చి షాప్ ఓపెన్ చేయడం మన మిర్యాలగూడ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, అలాగే డబ్బులు ఊరికే రావు కాబట్టి హైదరాబాద్ పోవాల్సిన పని లేకుండా ఖర్చులతో తగ్గించేసి ఛార్జీలు లేకుండా మార్కెట్ లేకుండా డబ్బులన్నీ మిగిలించుకోవడానికి సారు దగ్గరుండి ఈ షాపు మిర్యాలగూడలో ప్రారంభించి సంతోషిస్తూ దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కస్టమర్గా దీంట్లో మారి పెళ్లిళ్ళకి కానీ శుభకార్యాలు ఏ శుభకార్యాలకైనా మనందరికి అందుబాటులో అతి తక్కువ ధరలోనే ఉంటుంది కాబట్టి మనందరం సో మచ్ మన సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ఇది మర్చిపోను, సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. మేము చాలా లోకల్లోనే ప్రతి ఒక్క ఎంప్లాయీ లోకల్లోనే తీసుకుంటాము. ఎక్కడ షోరూమ్ పెడతాము ఆ ఊరి నుంచి ఎంప్లాయీ తీసుకుంటాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. మెయిన్గా లేడీస్ కానీ మామూలుగా ఎప్పుడు ఉంది ఎప్పుడు వచ్చేసి మనకు పెద్ద పని ఉంటుంది, పోలియో ఉంటుంది, అలాంటి కేసు ఉంటే మేము దాన్ని మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెగ్యులర్ తీసుకుంటాము. హ్యాండిక్యాప్స్ ఏమైనా ఉంటే అది కూడా ప్రతి ఒక్క ఊర్లోనే అలాంటి పోస్టింగ్ ఇస్తాము. సో ట్రైనింగ్ కూడా మా లేడీస్కి ఎక్కువ ఇస్తాం, లేడీస్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే లేడీస్ బయట పోయి జాబ్ చేయలేరు, జెంట్స్ అంటే ఎక్కడైనా పోయి జాబ్ చేస్తాం. సో లేడీస్కే మేము మెయిన్ ఫోకస్ మాకు లేడీస్ పైన ఉంటుంది. మాకు ఏజ్ ఏది లేదు, పెద్ద చదువు అవసరం లేదు, ఎందుకంటే అంతా కంప్యూటరైజ్. ఆ స్లిప్ వస్తుంది, ఆ బిల్ ఇస్తే చాలు, వాళ్ళకి ఎంత కట్టాలా ఎంత చదువు చేస్తున్నాం. ఎంతకుందో అయితే లలిత ఒకటే ఒక ఫ్రెండ్ ఎంబెడ్ అనుకున్నాను, అది నేనే. ఈరోజు నాకు అనిపించింది ఫస్ట్ టైంలో అన్నంలో బాగా మాట్లాడినాను. నేను చెప్పిన డైలాగ్ చెప్పాల్సి ఏం లేదు. సో సో డబ్బులు ఎవరికి ఊరికే రావు. హైదరాబాద్, హైదర్గూడలోని తెలంగాణలోని మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ రెడ్డిరాజు కోరారు. హైదరాబాద్లోని మున్సిపల్ ఛాంబర్స్ కార్యాలయంలో నేడు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైర్మన్, మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మెరుగైన అభివృద్ధిని, సమర్థంగా విధులు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో 73, 74వ రాజ్యాంగ సవరణ చేస్తే దానికి తూట్లు పొడిచే విధంగా గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పురపాలక, పంచాయతీ రాజ్ నూతన చట్టాలను తీసుకువచ్చి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ నిధులు రాష్ట్ర ఖజానా ద్వారా కాకుండా మున్సిపల్ సాధారణ నిధుల కింద ఖర్చు చేసే వెసులుబాటు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
చౌటుపల్లి మున్సిపల్ చైర్మన్. దెబ్బతీసే దిశలో ఎలాంటి బకాయిలు చెల్లించకుండా చట్టపరంగా రావాల్సినటువంటి టీడీఎస్ లాంటి వాటిని కూడా ఎక్కడ కూడా చెల్లించకుండా నిర్వీర్యం చేసింది అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం. ఇటీవల కాలంలో గత వారం రోజుల క్రితం 2700 కోట్ల రూపాయలను 11 సంవత్సరాలుగా బకాయి వేయడం మొత్తాన్ని కూడా చెల్లించింది. ఈ సందర్భంగా ఛాంబర్ పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియడం కాకుండా ప్రజాపాలన అందిస్తున్న దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నిధులను పురపాలక సంఘాలు సమర్థవంతంగా, కౌన్సిల్ సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వీలుగా సత్వరం మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే ఇటీవల కాలంలో వీటికి సంబంధించి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి, దీన్ని పరిశీలించి మరొకసారి మార్గదర్శకాలను రిలీజ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఖజానా కింద విడుదలైన నిధులు ఖజానాకు అప్పగించారు, అదే కాకుండా ఆ విధంగా కాకుండా పురపాలక సంఘాల్లో ఉన్నటువంటి సాధారణ నిధులకు జమ చేయాలని, అందుకు వెసులుబాటు కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ చేతుల్లో ఈరోజు స్థానిక సంస్థలు పూర్తిగా అజమాయిష్ కింద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా కాకుండా పురపాలన పూర్తిగా CDMA పరిధిలోకి తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని, అదేవిధంగా సరఫరాలో నాణ్యత ఉండాలని, ఎలాంటి పురపాలక సంఘాలపై ఆర్థిక భారం పడొద్దని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం జరగాలని, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేసే విధంగా సరికొత్త విధంలో శాస్త్రీయ సాంకేతికంగా పురోగమిస్తున్న ఈ తరుణంలో మంచి విద్యుత్తును అందించి ప్రజలకు సౌకర్యంగా ఉంచాలని గత BRS ప్రభుత్వం EESL సంస్థకు కాంట్రాక్ట్ను అప్పగించింది. ఈ కాంట్రాక్టు చెల్లింపులపైన సమగ్రమైన విచారణ జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. వీటి ద్వారా ఈ సంస్థ ద్వారా ఏ మేరకు లాభం జరిగిందో కూడా చెప్పకుండా కేవలం చెల్లింపుల వరకే పురపాలికలు పరిమితమై దాంతో ఆర్థిక దిగ్బంధంతో పురపాలికలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సరఫరా కొడబడింది. ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. EESL సంస్థకు శాస్త్రీయంగా కానీ ఎలాంటి సాంకేతికంగా కానీ ఎలాంటి నిర్ధారణ చేయకుండా చెల్లింపులు జరిగినాయి. దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చంద్రగొండ క్రాస్ రోడ్డు వద్ద విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. అనంతరం జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బాధవతు రవి మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డు భద్రత పాటించాలని అన్నారు. మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉందన్న విషయం మర్చిపోవద్దని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్కూల్ విద్యార్థులతో ట్రాఫిక్ సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడం కొరకై ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రజలందరికీ కూడా రోడ్డుపై మనం ప్రయాణించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు అన్నీ రోజుల వారీగా వివరించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన జూలూరుపాడు మండలం తీసుకుంటే ఏంటంటే మనకు మెయిన్ సెంటర్లో డివైడర్, అదేవిధంగా యూటర్న్ తీసుకున్నప్పుడు ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మనకు ముందు నుంచి వచ్చే వెహికల్ కనపడక మనం స్పీడ్గా వెళ్ళిపోయి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యి మనుషులు చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి యూటర్న్ తీసుకున్నప్పుడు జాగ్రత్త పడి తీసుకోవాలా. అదేవిధంగా ప్రజలందరూ బయటికి వెళ్ళేటప్పుడు వారికి ఉన్న 2 వీలర్లు వేసుకొని వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం. హెల్మెట్ దాంతోపాటు కారు ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. రాత్రి కూడా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మన వెహికల్కి ఉన్న లైటింగ్ సరిగ్గా ఉందా లేదా, మన వెహికల్ బ్రేక్ సరిగ్గా ఉందా అని చెక్ చేసుకొని ప్రజలు రోడ్డు మీదకి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాన్ని నడపడం వల్లనే రాత్రులు ఎక్కువ యాక్సిడెంట్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలానే తగ్గించి తాగి నడపకుండా వాహనాలు నడపాలని కోరుకుంటున్నాం.
మనం నమ్ముకున్న కుటుంబం మన ఇంట్లో ఉంటుంది. మనం బయటకు వచ్చి మనకి చిన్న సంఘటన జరిగితే మన కుటుంబం మన మీద ఆధారపడిన పిల్లలు మన కుటుంబం అంతా రోడ్డు పడిపోతారు. కాబట్టి రోడ్డు మీద మనకు వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ సనత్ నగర్లోని డిఎన్ఎం కాలనీలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలన్నిటినీ వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రధానంగా తమ కాలనీలోని రోడ్లపై తెల్లవారుజామున బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా రాత్రి వేళలో తప్పనిసరిగా పెట్రోలింగ్ నిర్వహించాలని సీఐ శ్రీనివాసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, డిఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డిఎన్ఎం కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. मगर क्या है बोलो तो सब इकट्ठा यूनिटी रहने जगह में नहीं सो प्रॉब्लम्स नको। अभी बड़े लोग आप लोग बैठ के उसका बड़े लोग आप लोग भी बैठ के बच्चों को बुला के बात करके आप कैसा डिसीजन ले तो आगे वैसा बढ़ो। कहीं को बोलो तो अपन सब मिलजुल के रह के अच्छा काम कर रहे और कुछ भी रहे तो आपको मालूम है इससे पहलों का लीडरों का छोड़ दो। हम तो फोन पे मिल रहे हैं, आपको घर को आए तो मिल रहे, कभी भी आओ बोले तो आ रहे हैं। बहुत प्रॉब्लम सॉल्व करें और फ्यूचर में भी सॉल्व करते। अब इसका क्या है बोलो तो आप लोग भी सोचने का क्या है बोलो तो छोटे छोटे काम है। पूरा काम तो 100% हुआ बोल के मैं भी नहीं बोल रहा हूँ, थोड़े काम आए करेंगे। जब इससे पहले क्या है बड़े बड़े रोडों का प्लान करें, किधर भी यहाँ से देखे आपने सनत नगर बस स्टॉप करने से लेके तेरागढ़ तक वो बना के दिए। तो ऐसा हर गली में भी अच्छा रहना बोल के रोड ड्रेनेज, इससे पहले ड्रेनेज अपन 2014 बिफोर आप लोग जानते कहाँ भी देखो तो ड्रेनेज यहाँ जाते ही रहते थे, मगर बंद हो गया। अभी पीने का पानी जा रहा, अब भाई बोले टैंक ओवरफ्लो होके पीने का पानी जा रहा। ठीक है, कुछ भी रहे तो भाई सबसे बात करके कैसा करना क्या है, एक मीटिंग भी मैं ऑफिशियल से मीटिंग लगाता हूँ। और हमारे सीए साहब को भी आओ बोला था उनको, वो श्रीनिवासन जी है, कुछ भी रहे तो उन्होंने बोले अभी नाइट में पेट्रोलिंग करते बोल के बोले, आपने उनको कोऑपरेट कर। और दूसरा इलेक्शन का जो बात हुई, एक नोटिस भी दिए 2 तारीख इलेक्शन लगाएंगे बोल के, आप लोग बैठ के बात कर लो। हाँ, बैठ के बात कर लो। कहीं को बोलो तो ये गलत है सही है मुझे नहीं बोलता मैं, आप लोग बड़े लोग बैठ के बात कर लो। एक यूनिटी से बचपन भाई 2014 बिफोर से देख रहा हूँ, मैं 25 साल से देख रहा हूँ। मैं एमएलए नहीं बने जब भी, यहाँ का एमएलए नहीं था, मैं सिकंदराबाद का था, मगर मैं जानता हूँ सब। तो इसीलिए आप सब मिलजुल के रहने वाले, आप बैठ के बात करके क्या है प्रॉब्लम क्या है, कहीं के लिए बोल रहे, एक बार बैठ के बात करो। नहीं करेंगे उसमें कोई पीछे हटने का कुछ रहता ही नहीं। तो बाकी का जो मसले हैं मैं एक 6 महीने टाइम दो, 6 महीने के अंदर कर एक केबल का, एक इलेक्ट्रिसिटी का, एक रोड का, एक बाकी का नोटरी का अपने गवर्नमेंट में केसीआर साहब जीवो दिए ऑलरेडी। जो नोटरी का है सबको रजिस्ट्रेशन कर दो फ्री ऑफ कास्ट में बोल के जीवो दिए सो है। एक बार मैं वो जीवो भी मंगा दूँ, एक बार मैं बुला के बात करके वैसा कैसा करेंगे। अभी सोप एक इलेक्ट्रिसिटी वालों से एक बार वो लोगों को मैं पूरा दौरा करके किधर किधर क्या प्रॉब्लम है, उसको कितना पैसा होता है क्या है, मैं बात करके वो प्रॉब्लम सॉल्व। दूसरी चीज़ क्या है, करंट होना, अपने घर के सामने खंभा नहीं होना बोले तो मुश्किल रहता।
సిరిసిల్ల జిల్లాలోని లేబర్ అడ్డా మీద పనిచేస్తున్న స్థానిక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల లేబర్ అడ్డా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టరేటు ఈవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి సిరిసిల్లకు వచ్చి పనిచేస్తున్న కార్మికులకు స్థానిక భవన నిర్మాణ కార్మికులకు సరియైనది ఉపాధి దొరకడం లేదని, సంబంధిత లేబర్ అధికారులు వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయాలని, స్థానిక కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, యూనియన్ అధ్యక్షులు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఉన్నటువంటి లేబర్ అడ్డా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల అడ్డ మీద ఉండే పనిచేసే కార్మికులు దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆ అడ్డ మీదనే బతుకు తెరువు కొరకు పనిచేయడం జరుగుతుంది. అట్టి కార్మికులకు పని లేకుండా పోయింది. వలస కార్మికులు చేయబట్టి పని లేకుండా పోయింది. అందుకే స్థానికులకే పని కల్పించాలని, అట్టాగే ఇక్కడ లేబర్ అడ్డ మీద కార్మికులు పని లేనప్పుడు వారు తెచ్చుకున్న సర్ది తిందామంటే క్యాంటీన్ కూడా లేని పరిస్థితి ఉంది. ఇక్కడ బాత్రూములు లేవు, వీళ్ళకు లాట్రిన్ పోవడానికి, మూత్రం పోవడానికి. ఇక్కడ వర్షం వచ్చినా ఎండకు కూసుందామంటే వీళ్లకు సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు వీళ్లకు వసతులు కల్పించాలని వినతి పత్రం ఇచ్చినా ఇక్కడున్న అధికారులు పట్టించుకోలేదు. పోయిన గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనన్నా పట్టించుకొని అడ్డ మీద వసతులు కల్పిస్తారంటే ఈ గవర్నమెంట్ కూడా వచ్చి సంవత్సరం దాటినా అడ్డ మీద కార్మికులను పట్టించుకున్న పాపాన లేదు. మెయిన్ గా వలస కార్మికుల వచ్చిన తర్వాత మొత్తానికే వీరికి పని లేకపోవడం వలన కార్మికులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపరించింది. కాబట్టి వెంటనే స్థానికులకు పని కల్పించే విధంగా ఇక్కడ అధికారులు, ప్రభుత్వము చొరవ చూపాలి. అట్లాగే ఎందరికో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిస్తే వీళ్ళకే ఇల్లు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అందులో వీళ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలు ఇప్పుడు డెలివరీ అయితే పెండ్లైతే 30,000 ఉంది. దాన్ని మేము 1,00,000 రూపాయలు చేయాలని, అట్లాగే నార్మల్ డెత్ 1,30,000 ఉంది, దాన్ని 3 లక్షలకు పెంచాలని, యాక్సిడెంట్ స్కీము 6,30,000 ఉంది, దాన్ని 10 లక్షలకు పెంచాలని, అట్లాగే 55 సంవత్సరాలు నిండిన కార్మికునికి 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, అట్లాగే వారి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొదటి సమస్య ఏంటంటే, మెయిన్ సమస్య వలస కార్మికులు చేయబట్టి మొత్తానికే ఇక్కడ ఆధారపడ్డ కార్మికులకు పని లేకపోయింది. ఇక్కడున్న అధికారులు గాని, ప్రభుత్వం గాని వీరికి పని కల్పించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. లేబర్ అడ్డ మీద ఈ భవన నిర్మాణ కార్మికులకు పని దొరుకుతలేదు. మొత్తమే వలస కార్మికులు వచ్చి ఇక్కడ పని దొరకకుండా చేసిరు. ఇక్కడి వాళ్లకు బాగా కష్టమైతుంది. ఏంటంటే ఒక్కొక్కరు మన ఆత్మహత్యలకు పాల్పడే స్థితి ఉన్నది. అదేవిధంగా లేబర్ అడ్డ మీద మాకు వసతులు లేవు, కనీస వసతులు కూడా ఏం లేవు. బాత్రూమ్ కానీ ఇది లంచ్ తెచ్చుకుంటే తినేటందుకు కూడా మాకు వసతులు లేకుండా అయిపోయింది. అందు గురించి మాకు ఏ సమస్యలైనా ఇంతవరకు ఎవరు పట్టించుకోలేరు. గత ప్రభుత్వము అధికారులు మా దగ్గరికి వచ్చి మేము చేస్తాము అది అని ఎలక్షన్ సీజన్లో చెప్పి మాకు ఏ పని చేయకుండా వాళ్ళు గెలిచిర్రు. వాళ్ళు చూసుకురు ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం అప్పుడు కూడా అప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు మేము ఒక మాట కొద్ది అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుందని మేము ఒక టీం పెట్టుకొని అప్పుడు అందరం ఊర్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఆ సమస్య ఇంతకు 1 సంవత్సరం గడిచినా గానీ మాకు ఆ సమస్య గురించి ఏమీ కావడం లేదు. దీని గురించి మేము ఈ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి ఈ కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్నాము. మాకు జల్దీ ఈ సమస్యను పరిష్కరించగలరని కోరుతున్నాము. లేని ఏడల 15 రోజులల్లా చేయకపోతే మేము 1000 మంది కార్మికులము అందరం కలిసి కలెక్టరేట్ ను ధర్నా
చేయడం జరుగుతుందని తెలుపుతున్నాము. మాది సమస్య ఇది ఉన్నది, లేబర్ సమస్య ఇది. మా బతుకులు బాగుపడాలని మేము కోరుకుంటూ కలెక్టరేట్కు వినతి పత్రము అందజేస్తున్నాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎన్ఎం కాలనీలో అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే. కాలనీలోని సమస్యలన్నిటినీ పరిష్కరించే విధంగా కృషి. స్థలాలు కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్. పొద్దంతా కష్టపడితేనే గాని పూట గడిచే పరిస్థితి లేని కార్మికులు. మిర్యాలగూడలో లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభం. ప్రజలందరూ లలిత జ్యువెలర్స్ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ డిమాండ్. మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.